ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేశారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడానికి పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కొంతమంది మున్సిపల్ కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. మమ్మల్ని కొట్టిస్తారా, మా ప్రాణాలు ఇస్తారా, మమ్మల్ని రక్తకాల చేస్తారా? ఇది ఎక్కడైనా ఉందా? ఇది దొంగతనం చేస్తారా? బాగా ఉన్నారు. ఏం చేయాలి? మమ్మల్ని కొట్టిస్తారా పోలీసుల చేత? జగన్ గారిని గెలిపించేందుకు మాకు జరిగిన న్యాయం ఇదేనా? పోలీసు అక్రమికేషన్ ని ఖండిస్తున్నాము. ఇక్కడ ఏ రకంగా రక్తంతో అయితే మహిళల్ని మొత్తం గీరేసి రక్కేసి పోలీసులు కూడా సూదులతో వాళ్ళతో కూడా వాటిని రక్కి వాళ్ళని హింసిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏ రకంగా చూస్తారు? దీని అక్రమ కేసులు ఖండిస్తున్నాం. మేము అసలు మా ధర్నా మేము చేసుకుంటుంటే పోలీసులు అక్రమంగా వచ్చి మమ్మల్ని కొట్టడం, గిచ్చడం, రక్కడం, ప్రాణాలు కోల్పోయి సోహకల్పోయి చాలా మంది కార్మికులు ప్రోత్సాహిపోయి ఉన్నారు. ఇదంతా మేము జగన్ గారిని గెలిపించినందుకు మాకు చేసిన బహుమానమా? అక్కలారా, చెల్లెలారా? దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, మున్సిపల్ కార్మికుల కనీస వేతనాన్ని ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులందరూ కూడా ప్రభుత్వం స్పందించట్లేదంటే ఈ రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముచ్చటించేందుకు వెళ్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు, వారితో మాట్లాడతారు. సార్ చెప్పండి, ఏ రకంగా చూస్తారు ప్రభుత్వం మొండి వైఖరిని? అంటే మున్సిపల్ కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించకపోగా కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, వారందరినీ కూడా గుర్తించట్లు ఎలా చూడాలంటారు? రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంది. మేము ఒక మెట్టు దిగి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చినా చర్చలు జరపకుండా కాలయాపన చేసి మున్సిపల్ కార్మికుల సమ్మె మీద పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంది. కమిషనర్లతోటి సమ్మె లేదు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గపు ప్రచారాన్ని మానుకోవాలని మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు, పారిశుద్ధ్య కార్మికులకి 21,000తో పాటు నెల బోనస్ గానీ 3,000, 2,000 జీతం, ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు, రిస్క్ అలవెన్స్, క్రాప్ డ్రైవర్లు 18,500 జీతం, విలీన గ్రామాలు, అట్లాగే కరోనాలో కొత్తగా తీసుకున్న కార్మికులందరినీ మున్సిపల్ కార్మికులకు గుర్తించాలనే న్యాయమైన డిమాండ్లని చర్చించండి, పరిష్కరించండి. లేని పక్షంలో మీ అరెస్టులు లేదా మీ నిర్బంధం మమ్మల్ని చేయదు. పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడించడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. అయితే మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారికి ఏదైతే ఉందో వారి డిమాండ్లను పరిష్కరించకపోతే వదలమంటూ కూడా వారి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ చర్యలు, పోలీసు నిర్బంధాన్ని, మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే ఎక్కడైతే ఉందో రాఘవయ్య పార్క్ ఎదురుకుండా ఉన్నటువంటి బీసీ రోడ్డు పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా కలెక్టరేట్ ముట్టడించేందుకు కూడా పెద్ద ఎత్తున రావడం అయితే జరుగుతుంది. వారిని అడ్డుకునేందుకు కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కలెక్టరేట్ ముట్టడికి అనుమతి ఇవ్వబోమంటూ కూడా ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులందరినీ అడ్డుకుంటున్నారు. వారి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే గ్రాట్యుటీ ప్రకారం వీళ్ళకి గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలంటూ కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీరందరూ కూడా కోవిడ్ సమయంలో ప్రాణాలను తెగించి పారిశుద్ధ్యంలో కూడా ప్రధాన పాత్ర వహించారు. అయితే వీరికి ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ సమయంలో ప్రాణాలు అర్పించినా కూడా ఎక్కడా కూడా వారిని గుర్తించలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు చేసి వారిని ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఏ రకంగా చూస్తారు ప్రభుత్వం మొండి వైఖరి? ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తా ఉంది. పోలీసుల్ని ఉపయోగించుకొని దాడులు, నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉంది. అయితే చూడొచ్చు, ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తా ఉంది, దౌర్జన్యం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. పర్మనెంట్ చేయాలని కార్మికులు కోరుతా ఉన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి. హామీల్ని ఈరోజు నీటి మీద రాత్రులు చేశాడు సీఎం. అందుకనే ఈరోజు అన్ని మున్సిపల్ కార్మికుల దగ్గర పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిశీలించాలి, లేకపోతే మూల్యం చెల్లించక తప్పదు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను మరింత ఉధృతం చేశారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడానికి పిలుపునిచ్చారు. వీరిని అడ్డుకొని పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక కలెక్టరేట్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి లీలా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. లీలా, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? శంకరి మున్సిపల్ కార్మికులు గత 14 రోజులుగా కూడా నిరావధకంగా సమ్మె కొనసాగిస్తున్నారు. తమ కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున 14 రోజులుగా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం స్పందించిన కారణంగా ఈ రోజు కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ వారి కార్యాలయం ఎన్టీఆర్ జిల్లా వద్ద కూడా వీరందరూ పెద్ద ఎత్తున ధర్నా ఆగ్రహానికి గురయ్యారు. మొత్తం వారందరూ కూడా కలెక్టరేట్కి పిలుపునివ్వడం అయితే జరిగింది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు వస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులను అడ్డుకొని వారందరినీ అరెస్టులు చేసేటువంటి క్రమం నెలకొంది. దీంతో ఇక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు వస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల్ని కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున కూడా మున్సిపల్ కార్మికులందరూ ఉవ్వెత్తున రావడంతో కూడా వారందరినీ కూడా అడ్డుకునే క్రమంగా కూడా పోలీసులు వారిని అడ్డుకోవడం, వారిని బూటు కాళ్ళతో తన్నడం, కొంతమంది మహిళల్ని గుండెల్లో గుద్దడంతో కొంతమంది మహిళలు అయితే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు. దాంతో వారికి ఒంటి నిండా గాయాలయ్యి ఒక మహిళకి మూతి పగిలిపోయినటువంటి పరిస్థితి, ఒక మహిళకి అయితే మాత్రం వీపు నిండా కూడా రక్తం కారినటువంటి పరిస్థితి. ఆ దృశ్యాలన్నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు అడ్డుకొని వారి అందరినీ కూడా అడ్డుకునేటటువంటి క్రమంలో వారిని తీవ్రంగా కూడా గాయపరిచారు. దాంతో అయితే కొంతమంది మహిళలు అయితే లోపలికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా గోడ దూకి వెళ్లి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. చూడొచ్చు మీరు, ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోపలికి కూడా వెళ్తున్నారు మహిళలు చాలా మంది. వారు డైరెక్ట్ గా లోపలికి ముట్టడికి పిలుపునిచ్చారు. ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో డైరెక్ట్ గా మేము వెళ్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని అయితే మాత్రం ముట్టడిస్తామంటూ కూడా కొంతమంది మహిళలు గోడ దూకి కూడా లోపలికి వెళ్లారు. అయితే ఎక్కడికక్కడ కూడా వారు ముందు నుంచే చెప్తున్నారు, మున్సిపల్ కార్మికులు కోవిడ్ సమయంలో ఎనలేని సేవలు అందించింది కేవలం మున్సిపల్ కార్మికులు మాత్రమే. మున్సిపల్ కార్మికులు వాళ్ళు కోవిడ్ సమయంలో వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా కుటుంబాలను కూడా కోల్పోయి వారు అన్ని రకాల సేవలను అందించారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి వారికి హామీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మున్సిపల్ కార్మికులకి మనిషికి ₹1,00,000 చొప్పున ఇచ్చినా నష్టం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వారికి కనీస వేతనం కూడా చెల్లించినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో కనీస వేతనం కూడా చెల్లించకపోవడంతో ఎవరైతే ఉన్నారో వీరందరూ మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ ఆగ్రహానికి గురయ్యారు. గత 14 రోజులుగా కూడా వారికి మనిషికి ₹1,00,000 అక్కర్లేదు, కనీస వేతనం ఏదైతే ఉందో కనీస వేతనం ఇస్తే చాలు అంటూ కూడా వారందరూ ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకసారి మనం లోపలికి జిల్లా కలెక్టరేట్ ఏదైతే ఉందో కలెక్టరేట్ కార్యాలయం లోపలికి కూడా వెళ్దాము. ఎందుకంటే వారందరినీ కూడా ఎక్కడికక్కడ వారిని పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి వైనం నెలకొంటుంది. అయితే వీరు గత 14 రోజులుగా కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే దిశగా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో కార్మిక సంఘాలన్నీ కూడా వారందరికీ మద్దతుగా నిల్చున్నాయి. కార్మిక సంఘాలన్నీ కూడా వారికి మద్దతు పలుకుతున్నాయి. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా మున్సిపల్ ఎంప్లాయీస్, ఎందుకంటే వారు కొంతమంది మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ధర్నా కూర్చున్న దగ్గర నుంచి కూడా మేము రోడ్లు శుభ్రపరచాం, ఎక్కడికక్కడ డ్రైనేజీలు క్లీన్ చేయం, అసలు మేమంతా రోడ్లు బ్రష్ పట్టిస్తే అసలు ఎలా ఉంటుందో వ్యవస్థ అనేది చూపిస్తామంటూ కూడా వాళ్ళు శపథం చేసి గత 14 రోజులుగా నిరావధకంగా వారి సమ్మె కొనసాగిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈరోజు ప్రభుత్వం దిగిరాకపోవడం, కనీసం వీళ్ళెవరిని చర్చలకు పిలవకపోవడంతో మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురయ్యారు. వీరందరూ గోడలు దూకి మరి ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి తీరతామనడంతో అన్నమాట ప్రకారమే కొంతమంది గోడలు దూకి కూడా లోపలికి వెళ్ళి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే దిశగా కూడా లోపలికి వెళ్ళారు. ఒకసారి జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపలికి మనం కూడా వెళ్దాం. అసలు లోపల పరిస్థితి ఎట్లా ఉంది, ఎంతమంది లోపలికి వెళ్ళారనేది కూడా ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల ప్రతి ఒక్కరిని కూడా వచ్చేటువంటి వారందరినీ కూడా అసలు ఎందుకు వచ్చారనే దిశగా కూడా పరిశీలిస్తున్నారు. చూడొచ్చు, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ ఎంప్లాయీస్ ఎందుకు లోపలికి వచ్చారంటూ కూడా వారందరినీ అరెస్టులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ బస్సులో తీసుకెళ్తున్నారు. కొంతమంది అయితే పాపం మున్సిపల్ ఎంప్లాయీస్ని అయితే మాత్రం పోలీసులు అమానుషంగా వాళ్ళ మీద ప్రవర్తించడం, గుండెల మీద కాళ్ళతో తన్నడం, అలాగే గుండెల్లో గుద్దడం వంటివి కూడా చేశారు, బూటుకాలతో తన్నారు. దాంతో వారందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది.
అయితే ఎక్కడికక్కడ చూడొచ్చు మున్సిపల్ ఎంప్లాయీస్ కలెక్టరేట్ కార్యాలయం లోపలికి కూడా ముట్టడించడంతో వారందరూ కూడా పెద్ద ఎత్తున లోపలికి రావడం అయితే జరిగింది. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిని తీసుకెళ్లేటటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కడ చూడొచ్చు శంకరి, ఇటు ఒక మున్సిపల్ ఎంప్లాయీసే కాదు, అంగన్వాడీలు కూడా వాళ్ళు గత 28 రోజులుగా కూడా అలాగే సమ్మె కొనసాగిస్తున్నారు. ఇటు మున్సిపల్ ఎంప్లాయీస్ అలాగే సమగ్ర శిక్షణ అభియాన్ వారు కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా సమ్మెకి దిగుతున్నారు. అయితే వారి కనీస డిమాండ్ ఒకటే, కనీస వేతనం ఇవ్వాలి, 26,000 రూపాయలు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున వీరందరూ కూడా సమ్మె చేస్తున్నారు. అయితే ఈ రోజు అయితే మాత్రం పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ముట్టడికి పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించాయి. స్పెషల్ టీమును కూడా దింపారు. స్పెషల్ పోలీస్ బ్రాంచ్ కూడా రావడం అయితే జరిగింది. అందులో కొంతమంది మహిళలు అయితే మాత్రం మహిళలను అడ్డుకునే దిశగా వారి మీద అమానుషంగా ప్రవర్తించడంతో మహిళలు కళ్ళు తిరిగి పడిపోయారు. వారందరూ ఒకటే చెప్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటుతోనే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తాం, చెప్పుతో కొట్టినట్టుగా ఓటుతోనే సమాధానం చెప్తామంటూ కూడా మున్సిపల్ ఎంప్లాయీలు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ కూడా మీకు విజువల్స్లో చూపిస్తున్నాము, చూపించే ప్రయత్నం కూడా కెమెరా వెంకటేశ్వరరావు చేస్తున్నారు. చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా ఇక్కడ సుమారుగా 2 కిలోమీటర్ల మేరకు బస్సులన్నింటినీ కూడా పెట్టి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కళ్యాణ మండపాలకి పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం రోడ్లన్నీ కూడా మొత్తం బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఇటు రాఘవయ్య పార్క్ దగ్గర నుంచి మన ఇందిరాగాంధీ స్టేడియం వరకు కూడా ఉన్నటువంటి 2 కిలోమీటర్ల మేరకు మొత్తం ట్రాఫిక్ అన్నీ కూడా పోలీస్ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ ప్రైవేట్ బస్సుల్ని కూడా రెంట్కి తీసుకుని వాటిల్లోనే కళ్యాణ మండపాలకి పోలీస్ స్టేషన్లకి వచ్చిన ఎంప్లాయీస్ అందరు మున్సిపల్ కార్మికులందరినీ కూడా తరలిస్తున్నారు అరెస్టులు చేసి. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఆందోళన దిగుతున్నారు. కొంతమంది చూడొచ్చు మహిళలు వచ్చిన వారిని వచ్చినట్టుగా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆటోల్లో ఎక్కిచ్చేసి వాళ్ళని కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. విజయవాడ మొత్తం కూడా ఉధృత వాతావరణం నెలకొంది. మొత్తం సమ్మెలతో ఎక్కడికక్కడ సమ్మెలతో కొనసాగుతుంది. ఒక పక్క మున్సిపల్ కార్మికులు, మరో పక్కన అంగన్వాడీలు, అలాగే సమగ్ర శిక్షణ అభియాన్ మొత్తం అందరూ కూడా మూకుమ్ముడిగా అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా వారి సమ్మెను వదలబోవంటూ కూడా వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహానికి దిగారు. అయితే పోలీసులు అమానుషంగా రౌడీలలాగా ఎవరైతే ఉన్నారో కార్మికుల పట్ల ప్రవర్తించడాన్ని మాత్రం వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూదులతో గుచ్చడం, పిరీసులతో గీరడం, అలాగే గోళ్లతో గిచ్చేయడం, అలాగే వారితో గుండెల మీద కాళ్ళతో తనడం వంటివి కూడా చేస్తున్నారు శంకరి. దీంతో కొంతమంది అయితే కళ్ళు తిరిగి పడిపోయారు. వారిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించే దిశగా తీసుకెళ్లారు శంకరి.